వాక్యం నింపమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్య ఆశీర్వాదం చేత వారిని దీవిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. వారికి వినగల చెవులు, గ్రహించే మనస్సును అనుగ్రహింపచేయండి. మాట్లాడబోచున్న నన్ను కూడా మరుగుపరచండి ప్రభా. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. ఇక్కడ కేవలము తండ్రి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవాలి ప్రభా. మీరే కనపడాలి ప్రభా. మమ్మల్ని మరుగుపరచండి ప్రభా. మాటల ద్వారా, వాక్యం ద్వారా వీరిని తండ్రి మీరు హెచ్చరింపచేస్తూ, పురికొల్పుతూ నా తండ్రి ప్రభా మరి నీ రాకడకు వీరిని సిద్ధపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము ప్రభా. మీకు వందనాలు ప్రభా. వాక్య ఆశీర్వాదం చేత వీరిని నింపుతూ రమ్మని వేడుకుంటున్నాం. వినబడుతున్న వాక్యం, విత్తబడుతున్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేస్తూ రమ్మని, వారి యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా నీ యొక్క ఆధీనంలో తీసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క సహాయాన్ని అనుగ్రహింపచేస్తూ రమ్మని నన్ను కూడా నీ చేతికి అప్పగించుకుంటూ మా రక్షకుని మీ ప్రియకుమార్ క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్నతండ్రి. ఆమెన్. మరొకసారి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. పోయిన వారం కాకుండా అటు వారం మనం ఒక వాక్యం చూసుకున్నాం. ఏంటో ఆ వాక్యం మీరు విన్నవారు జ్ఞాపకం ఉంటే చెప్పండి. పార్ట్ 1 చెప్పాను, నేను పార్ట్ 2 చెప్తాను. ఏం చెప్పాను? పార్ట్ 1 మహోన్నతిని విద్య. పోయిన వారంలో మనం ఏం చూసుకున్నాం? మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడని చూసుకున్నాం. ఇక మహోన్నతిని విద్యను కంటిన్యూషన్ చేసుకుందామని అనుకున్నాం కదా. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. దేవవాక్కులను వినిన వార్త. దేవవాక్కులు అంటే దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటలు. మహోన్నతుని విద్యను కూడా మహోన్నతుడైన దేవుడు పలికించినటువంటి మాటలు, వ్రాయించినటువంటి మాటలు. ఈ దేవవాక్కుల గురించి సామెత్ర గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుదామా? సామెత్ర గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు దేవవాక్కుల్ని విని వార్తను మనం వినాలంటే అక్కడ చెబుతున్నారు చూడండి. సామెత్ర గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఏమంటండి? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుడు ఎందుకు తన మాటల్ని ఒక గ్రంథముగా కూర్చి రాసి మనకిచ్చాడు అంటే, ఆయన మాటలు ఈ ప్రపంచంలో లేకపోతే, ఆయన మాటలు ఈ మనుషుల మధ్య లేకపోతే మనుషులందరూ ఏమైపోతారంట? కట్టు లేకుండా తిరుగుతారంట, ఇష్టానుసారంగా. ఇప్పుడే చాలామందికి దేవుడు అంటే భయము లేదు, పెద్దలంటే భయము లేదు కదా. పెద్దల మాట అంటే గౌరవం లేదు, దేవుని మాట అన్న గౌరవం లేదు. ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ప్రభుత్వం వారు కూడా చూడండి, వెహికల్స్కు కొన్ని ఆజ్ఞలు, నియమాలు, కట్టలు నియమించింటారు. అవునా? లెఫ్ట్ సైడే పోవాలి, రైట్ సైడ్ రావాలి, ఇక్కడే బ్రేక్ వేయాలి, ఇక్కడే ఆగాలన్నట్లుగా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ప్రభుత్వం వారు పెట్టింటారు. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ లేకపోతే జనులు ఏమైపోతారు? అన్ని రూల్స్ పెట్టినా, అన్ని కట్టలు పెట్టినా కొంతమంది దాన్ని ఏం చేస్తుంటారు? అనుసరించక తప్పిపోతూ ఎన్నోసార్లు ప్రభుత్వానికి లేదా పోలీసుల వారికి పట్టబడిన వారిని మనం చూస్తున్నాం. అవి పెట్టకపోతే ఏమైపోతారంటే జనులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ప్రపంచానికి దేవుడు కూడా తన మాటల్ని, దేవోక్తులను, మహోన్నతిని విద్యను ఒక గ్రంథంగా లిఖించి మనకిచ్చాడంటే కారణం ఏంటంట? ఆ మాటలు లేకపోతే, దేవుని మాటలు అనేది లేకపోతే మనుషులు ఎలా ఉంటారంట? దేవోక్తి లేని ఎడల జనులు ఏమవుతారంట? కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల కట్టులేక తిరుగుదురు అని చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అన్నాడు పైన, కిందికి వచ్చేసరికి ధర్మశాస్త్రం అన్నాడు. పైన ఏమన్నాడు? దేవోక్తి లేని ఎడల అన్నాడు, కిందికి వచ్చేసరికి ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి మాటలు కూడా దేవుని మాటలే, దేవోక్తులే. మన చేతిలో ఉన్న 26 పుస్తకాలు కదా, అన్నీ రాయబడిన మాటలన్నీ కూడా దేవుని మాటలే. ఈ మాటలు ఎలా రాయబడ్డాయని మనం చూసుకున్నాం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, మనుష్యుని ఊహను బట్టి చెప్పబడిన మాటలు కాదు ఇది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం
దేవుడు ప్రతి లేఖనం ఎలా రాయించాడ? పరిశుద్ధాత్మని వలన రాయించాడు, చక్కగా రాయించాడు. ఎందుకు రాయించాడు? ఈ భూమి మీద మనుషులు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, ఏమి చేయాలి, ఎటు వెళ్ళాలి, అన్నీ కూడా ఇందులో రాయించాడు దేవుడు కదా. అన్నీ కూడా ఇందులో రాయించాడు. అయితే ఈ మాటల్ని మనం ఏం చేయాలంట? మనస్సున పెట్టుకోవాలి. అందుకే అంటాడు, దేవోక్తి లేని యెడల జనులు ఏమైపోతారంట? కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడేమంట? ధన్యుడు. ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. మరి దేవోక్తి, దేవుని మాటలు, ఈ మహోన్నతుని విద్యను ఎలా మనం అనుసరించాలంటే ద్వితీయోపదేశకాండంలో చూడండి, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే ఈ ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞ గురించి ఆయన అక్కడ చెబుతూ 6వ అధ్యాయం 6వ వచనం 4 నుంచి చదువుకుందాం, బాగుంటుంది. 4వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆజ్ఞలు చెప్తున్నాడు. ఆజ్ఞలు చెప్తూ 6వ వచనం ఏమంటంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, దేవుని మాటలు, ఈ మాటలు దేవుని మాటలు, దేవోక్తులు ఎక్కడ ఉండాలంటే చెప్తున్నాడు ఇక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, ఈ దేవోక్తులు ఎక్కడ ఉండాలంట? ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? గోడల మీద కాదు. చాలా మట్టుకి ఇళ్ళకి వెళ్తే ఇంటి నిండా వాక్యాలే. చాలామంది ఇళ్ళలో ఇంటి నిండా వాక్యాలే, గోడల మీదంతా వాక్యాలే, గేట్ల మీద వాక్యాలే. బయట కూడా ఇది యెహోవా వలన ఆశీర్వదింపబడిన గృహం అని కూడా హెడ్డింగ్ పెట్టింటారు. కానీ లోపల మాత్రం ఎప్పుడు ఫైటింగ్లే, ఎప్పుడు కొట్లాటలే. వాక్యం ఎక్కడ ఉండాలంటున్నాడంట? మొదట అలా అని గోడల మీద పెట్టుకోమని నేను పెట్టుకోవద్దని చెప్పడం లేదు, పెట్టుకోండి. ఆ గోడల మీద ఉన్న వాక్యం, నీ ఇంట్లో ఉన్న వాక్యం నీ హృదయంలో ఉందా? మీ ఇళ్ళలో వాక్యాలు ఉన్నాయి, అందరి ఇళ్ళలో. ఒక్క వాక్యం చెప్పండి, మీ ఇంట్లో ఏ వాక్యం ఉందో. కంటత చేశారా? చెయ్యం. ఎందుకంటే అది గోడ వరకే పరిమితం, ఇక్కడ పరిమితం ఉండదు. అది గోడ వరకే పరిమితం. ఇంట్లో పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఆ వాక్యం బట్టి కొట్టేవా ఎప్పుడైనా? కొట్టం. ఎందుకు? అందరు చూసే కదా వాక్యం, మనకు కాదు. మనం ఏమనుకుంటాం? అందరికీ వాక్యం, అది నాకు మాత్రం కాదు. నీ ఇంటిలో ఉన్న వాక్యాలు నువ్వు బట్టి కొట్టండి ఒకసారి. గోడ మీద ఉన్న వాక్యాలు ధ్యానించండి. ఆ వాక్యం నీ హృదయంలో ముద్రింపబడాలి. ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. మొదట హృదయంలో ఉండమంటే మనం ఏం చేస్తాం? మొదట గోడలకి తగిలిచ్చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఇక్కడున్న తల్లిదండ్రులారా, మీ హృదయాల్లో దేవుని మాటలు ఉండాలి. ఎలా ఉండాలి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలంటున్నాడు. దేవుని మాటలు ఏం చేయాలంట? తల్లిదండ్రులుగా మొదట మీ హృదయంలో ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే ఏం చేయాలి వాటిని? నీవు నీ కుమారులకు ఏం చేయాలంట? వాటిని అభ్యసింప చేయాలి. నీవు నీ కుమారులకు వాటిని నేర్పించాలి. నీవు నీ కుమారులకు వాటిని బోధించాలి. నీవు నీ కుమారులకు వాటిని ఉపదేశించాలి. ఏమి ఉపదేశించాలి? ఏమి బోధించాలి? ఏమి అభ్యసింప చేయాలంట? దేవుని యొక్క మాటలను అభ్యసింప చేయాలి, ఉపదేశించాలి, బోధించాలి. వాటిని నీ బిడ్డలకి నేర్పించాలి అంటున్నాడు. దేవుని మాటలను ఎలా నేర్పించాలంట? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును అంటాడు. చూడండి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. వాటిని గూర్చి మాట్లాడవలను. వేటిని గూర్చి? దేవోక్తులను గూర్చి. వేటిని గూర్చి మాట్లాడాలి? దేవోక్తులను గూర్చి మాట్లాడాలి. ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ఆజ్ఞలను గురించి మాట్లాడాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ప్రతి మాటను గురించి మాట్లాడాలి. ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో మాట్లాడంట? ఏ ఏ సందర్భాల్లో మాట్లాడాలి? ఇంట్లో కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడు. ఈ 4 సమయాల్లో ఆయనను గూర్చే మీరు మాట్లాడాలి. కానీ మనం ఏం మాట్లాడతాం? చిన్న బిడ్డలైతే ఇంట్లో కూర్చుంటే టక్కున ఒక బోర్డు వేద్దాం. ఏ యాపిల్, బి బాల్, సి కదా, సి ఫర్ క్యాట్.
ఈ బోర్డులన్నీ ఇంటి నిండా పెట్టింటాం. ఎందుకు? బాల్యం నుండే వాడు ఇంకా స్కూల్కి పోకముందే వానికి ఏం రావాలి నేర్పిస్తాం. ఇంట్లో ఏబిసిడీలు నేర్పిస్తాం, పదాలు నేర్పిస్తాం. మంచిదే. వాటికంటే ముందు, లోక విద్య కంటే ముందు దేవుని విద్యని బిడ్డలకు నువ్వు నేర్పించాలి. మహోన్నతుని విద్యను నేర్పించాలి. వాటిని నేర్పించడం మనం ఏం చేస్తామంటే, నా బిడ్డ స్కూల్కి వెళ్ళకముందే అన్నీ రావాలి. అక్కడికి వెళ్తే టీచర్ ఏమి మెచ్చుకోవాలి, అబ్బా ఏంటమ్మా ఇన్ని నేర్పించేసావా, అదేదో గొప్పగా ఫీల్ అయిపోతారు తల్లిదండ్రులు. నేర్పించవలసినవి బిడ్డలకు నేర్పించడం లేదు. ప్రభు ఏం చెప్తున్నాడు? లోక విద్యను కాదు చెప్తుంది, మహోన్నతిని విద్యను, దేవుని మాటలను, దేవోక్తులను, ధర్మశాస్త్రమును మొదట నీ హృదయంలో ఉంచుకోవాలి. తర్వాత నువ్వు కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. ఎప్పుడెప్పుడంట? ఇంట కూర్చున్నప్పుడును. ఇంటను కూర్చున్నప్పుడును. ఏ రోజైనా దేవుని గురించిన మాటలు మీరు మాట్లాడారా? దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇంట కూర్చున్నప్పుడు ఏం చేయాలంట? దేవుని గూర్చిన మాటలు మీరు మాట్లాడాలి. ఒక్కసారైనా మీరు మాట్లాడారా? పోనీ ఉదయం లేస్తేనే మీ బిడ్డలకి ఏం చెప్పాలి? బైబిల్ చదవనరా అన్నారా? పోనీ మీరు చదివారా? చేతులు ఎత్తండి. అబద్ధంగా ఎత్తద్దండి. ఇక్కడ దేవుని సన్నిధి ఇది. ఏదో వీళ్ళ ఎదుట ఎత్తకపోతే నాకు అవమానం అవుతుంది అనుకుంటే మాత్రం చిక్కిపోతారు. యథార్థంగా ఒప్పుకోండి. దేవుని సన్నిధి, దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది చదివారండి ఇక్కడ బైబిలు? చూడండి, 5 మంది చదివినారు. 5 మంది తప్పి 6 మంది కదా, 6 మంది చదివారు అంతే. మిగతా వాళ్ళంతా ఎందుకు చదవలేదు? చదవకుంటే ఏమీ కాదులే అనుకుంటాం కదా. పెద్దగా వాల్యూ లేని పుస్తకం ఏదంటే బైబిలే. అన్నిటికీ అంటే ఈ లోక చదువులు అన్ని పుస్తకాలకు విలువనిస్తాం. డబ్బుకు విలువనిస్తాం, పనికి విలువనిస్తాం కదా. ఇంకా దేనికి విలువిస్తారంట? ఈ లోక చదువుకు విలువనిస్తాం. బిడ్డలు తెల్లారుజామున 5కే లేపి ఏం చేస్తారంట? చదువు 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 చదువు. ఏం చెప్పారు? హోంవర్క్ ఏంటి, ఎగ్జామ్ ఏమి, అన్నీ చదువు 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 అని ఏం చేస్తారంట? తోమేస్తుంటారు బిడ్డల్ని. కానీ లేస్తేనే తల్లిదండ్రులుగా మీరు బైబిల్ చదివి మీ బిడ్డలకి బైబిల్ చదవమని మీరు చెప్పాలి. అడుగుతున్నారా ఎవరైనా? చెప్పారు ఎవరైనా? బైబిల్ చదవండి, లేస్తేనే బైబిల్ చదవండి మీ పిల్లలకి చెప్తున్నారా? ఇంట కూర్చున్నప్పుడు అవి చెప్పండి. అదే ప్రభు చెప్తున్నాడు. ఇంట కూర్చున్నప్పుడు ఏం మాట్లాడంట? దేవుని మాటలను మాట్లాడండి. దేవుని గురించిన మాటలు మీ బిడ్డలకు తెలియచేయండి. కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు కదా, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వీటిని కూర్చే ఏం చేయాలంటే నీవు మాట్లాడుతూ ఉండాలి. ఇది మహోన్నతుని విద్య. దీని ఎడల మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దండి. నిర్లక్ష్యంగా ఉంటే మీకు మీ కుటుంబాలకే ప్రమాదం. మీ కుటుంబాలకే ప్రమాదం. అందుకే ఏం చేయాలంట? బాలుని నడవవలసిన త్రోవను వానికి ఎప్పుడు నేర్పించాలి? బాల్య దినములందే. సామెతలు 24:6 మీరు చదవాల్సిన అవసరం లేదు, చూసుకోండి. 24:6 ఏమంట? బాలుని నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్య దినములందే నీ సృష్టికర్తకు స్మరణకు తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ఎన్ని మాటలు దేవుడు తల్లిదండ్రులకు ఇస్తున్నాడు, ఎన్ని మాటలు దేవుడు బిడ్డలకు నేర్పిస్తున్నాడో. మహోన్నతుని విద్యను అభ్యసించిన వారు మహామహులుగా నిలబడిచిపోతున్నారండి. వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకుంటున్నారు. కానీ ఈ లోకాన్ని అభ్యసించిన వారు, ఈ లోక విద్యను అభ్యసించిన వారు ఈ లోకంలో 60-70 ఏళ్ళ వరకు ఉపయోగం, కానీ చస్తే ఇక్కడితో అయిపోతుంది. తర్వాత వారు నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి వారే. అదే మహోన్నతుని విద్యను అభ్యసిస్తే ఇక్కడ నీవు జీవిస్తావు, పరలోకంలో కూడా నీకు జీవం ఉంటుంది. మహోన్నతుని విద్యను మనము అభ్యసించాలి. ఏం చేయాలంటే దేవుని మాటలను ఇంట్లో కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, పడుకున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును వాటిని గూర్చే మీరు మాట్లాడాలి. వాటిని గూర్చే మనము తెలియచేయాలి. ఇంకేమంటాడు చూడండి, ఇంకేం నేర్పించాలంటాడు? ఈ మాటలు ఎలా చదవాలంటే దావీదు గారు చెప్తున్నా కదా, యెహోవా ధర్మశాస్త్రం ఏం చేయాలంట? దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఇంకా ఏం నేర్పించాలంటాడు మన పిల్లలకి? ఇక్కడేమో ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన మాటలన్నింటినీ కూడా నేర్పించాలి. మొదట నీ హృదయంలో ఉండాలన్నాడు. అవి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు దేవుని గురించిన మాటలు నువ్వు చెప్పాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వాటిని ఎంతమంది పాటిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ పాటిస్తే మీకే మేలు, మీ బిడ్డలకు మీకు ప్రయోజనకరంగా ఉంటుందండి. ఈ లోక విద్యను కదా తోముతా అంటారు పిల్లల్ని. లే బుక్ పట్టుకో, చదువు చదువు, ఎగ్జామ్. అబ్బాయి ఎగ్జామ్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేవుని సన్నిధి కూడా ఇవ్వడం లేదు. ఎగ్జామ్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్
దేవుని సన్నిధి కూడా ఇవ్వడం లేదు. ఎగ్జామ్స్కు చదివింటారా? సంవత్సరం పొడవునా చదివింటారు కదా. తీరా ఎగ్జామ్ అన్నప్పుడే చర్చిలు ఎగరగొడతారు. అలా ఎగరగొట్టొద్దని దయచేసి. రేపు ఎగ్జామ్ అన్న ఈరోజు దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళి రాయండి. చక్కగా దేవుడు మీకు సహాయం చేయగలడు. దేవుని పక్కన పెట్టి నువ్వు ఏదో సాధించాలనుకుంటే అది తప్పు. ఏమీ సాధించలేవు. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వండి. మీ పిల్లలను ఉన్నతులుగా మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దేది దేవుడు. కనుక ఏం నేర్పించాలి మన పిల్లలకి? దేవుని మాటలను నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నేర్పించాలంట? దానికంటూ ఒక సమయం లేదు కదా. దానికంటూ ఒక సమయం లేదు. నీకు ఎప్పుడు సమయం చిక్తే నీ దగ్గర ఉన్నప్పుడు కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా ఎప్పుడైనా సరే దేవుని మాటలు నువ్వు చెబుతూ ఉండాలి. ఈ మహోన్నత విద్యను నీ బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. ఇర్మియా గ్రంథం ఇంకా ఏం నేర్పించాలంటారు చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? స్త్రీలారా, స్త్రీలారా ఉన్నారా? స్త్రీలు ఇక్కడ ఉన్నారా లేదా? మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అలానే పురుషులతో కాదనుకోద్దండి. పురుషులకు కూడా స్త్రీలకే చెప్తున్నారులే దేవుడు మాకు చెప్పడం అనుకోద్దండి. ఏది రాయించినా ఇద్దరికీ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు మరి స్త్రీలను ఉద్దేశిస్తూ రాయించడం కనుక అది మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. స్త్రీలారా, దేవుని మాట వినుడి. ఏం వినాలంట? స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు ఏం చేయాలంట? రోదనము నేర్పించాలంట. ఏం నేర్పించాలి? కుమార్తె కంటిలో కన్నీరు చుక్క నేను ఇంతవరకు రానిలేదు ప్రభు అంటాం మనం. ఏం చేస్తాం? నా బిడ్డ కంట్లో కన్నీరు నేను చూడలేదు ప్రభువా, నువ్వేంటి కన్నీరుతో కదా ప్రార్థన నేర్పించమంటున్నావు అంటున్నాం. ఈనాడు తల్లిదండ్రులు అదే గొప్పగా చెప్పుకుంటారు. నా బిడ్డ ఏనాడు కూడా కనీసం ఏడ్చిన కూడా ఏడ్చలేదు, ఎందుకంటే అడిగిందల్లా కొనిచ్చేస్తాను నా బిడ్డకు. ఏం చేస్తున్నారంట తల్లిదండ్రులు? అడిగిందల్లా కొనిస్తున్న వారికి ఇది లేదు. ఎందుకంటే వారు బాధపడకూడదు, వారు కన్నీరు కార్చకూడదు, వారు దుఃఖపడకూడదు. ఆడబిడ్డ కన్నీరు ఇంటికి మంచిది కాదు అనేసి ఏం చేస్తున్నారంటే ఆడబిడ్డల్ని, మగబిడ్డల్ని సోమరులుగా, నిష్ఫలులుగా, దేనికి పనికిరాని వారిగా తయారు చేస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? స్త్రీలారా, యెహోవా మాట వినుడి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గండి. కాస్త ఏమంట? చెవి యొగ్గండి. చెవి యొగ్గి ఏం చేయాలంట? ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు ఏం చేయాలంట? రోదనము చేయ నేర్పుడి. ఏదైనా నేర్పిస్తే వస్తుంది పిల్లలకి. ఏదైనా మీకు కూడా మేము నేర్పిస్తూనే వస్తుంది. ఏదైనా నేర్పించకుండా రామంటే రాదు. నేర్పించాలి. ఏదైనా కూర్చోడం నేర్పించాలి, మాట్లాడడం నేర్పించాలి, ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి, మరి భక్తిని నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, పాటలు నేర్పించాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే వస్తాయి, లేకపోతే ఇవి రావు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, నేర్చుకోవడానికి ముందుకు రావాలి. నాకు రాదులేబ్బా అని ఎప్పుడు సైలెంట్గా ఉండకూడదు. రాదు అంటే ఒక రోజు రాదు, రెండో రోజు రాదు, మూడో రోజు ఖచ్చితంగా వస్తుందండి. అయితే ఎవరో ఏమనుకుంటారని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని విషయంలో ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఇక్కడ ఏం చెప్తుంట? మీ కుమార్తెలకు ఏం చేయాలంట? రోదనము చేయ నేర్పుడి. నేర్పించారా ఎవరైనా? మోకరించండి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మీ బిడ్డలను కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఈ ప్రార్థన చెప్పండి? చేతులు ఎత్తండి. మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉందా? అన్న కుటుంబంలో ఒకటే ఉంది, నా కుటుంబంలో ఉంది, అంతే. 2 కుటుంబాలే. ఈవినింగ్ 7 అయితేనే కుటుంబం అంతా కలిసి కూర్చొని పాటల చేత ప్రభువుని స్తుతించి ఒక వాక్యం చదువుకొని అక్కడ ప్రార్థన నేర్పించాలి మీ బిడ్డలకి. ఏం నేర్పించాలి? ప్రార్థన. నీకే ప్రార్థన, అది నీ బిడ్డలకి ఏమొస్తుంది? కారణం ఏంటి? నీవు దేవుని ఎడల ఆసక్తిని కనపరచడం లేదు, నేర్చుకోవడానికి నీకు ఆసక్తి లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడో మీకు తెలియలేదు.
ఆయన మనస్సులోనికి వెళ్ళి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఆయనకి ఎంత బాధ ఉందో, కన్నీరే కారుస్తున్నాడు మీ ఎడల. అయ్యో నా బిడ్డలు దుర్బీజులు అవుతున్నారే. ఏమవుతున్నారంట? దుర్బీజులు. ఎందుకు? పనికి రాకుండా. ఎందుకంటే ఆయన శిక్షను మనం ఇష్టపడం. ఆయన ప్రేమించే వారిని శిక్షిస్తాడు. శిక్షించాడు అనుకో, వెంటనే ఏం దేవుడప్ప నన్నే శిక్షించాడు అంటున్నాం. నీ విషయంలో ఆయన ఎంత కన్నీరు కారుస్తున్నాడో అది నీకు తెలియడం లేదు. ఆయన లోనికి వెళితే, ఆలోచిస్తే అది అర్థమవుతుందండి. మీ కుటుంబం అంతా కలిసి ఏం చేయాలంట? మీ కుటుంబం చక్కగా ఉండాలంటే ప్రతి కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థనలు ఉండాలి. ప్రతి కుటుంబంలో ఏముండాలి? చదవండి, నేర్చుకోండి. నేను చెబుతున్నప్పుడు పలకండి. పలకేకి రాదా? ప్రతి కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏకాంత ప్రార్థన అంటే సొంత ప్రార్థనలు ఉండాలి. ఉదయం లేస్తేనే ఎవరికి వారు బైబిల్ చదువుకొని ప్రార్థనలు చేసుకోవాలి. తర్వాత రాత్రి పడుకునే సమయానికైనా సరే, ఉదయమైనా సరే ఏం చేయాలంట? కుటుంబం అంతా కలిసి 1 గంట లేదా 1 అర్ధ గంట కలిసి ప్రార్థన అనేది చేసుకోవాలి. కుటుంబం బాగుండాలంటే, కుటుంబం ఒక్క తాటి మీద నడవాలంటే, కుటుంబంలో ఒకరికి విలువలు ఒకరు కదా, ఒకరికి గౌరవించుకోవాలంటే, కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అప్పుడు కూర్చున్నప్పుడు నలుగురు కూర్చుంటే నలుగురు కలిసి ఒక పాట పాడుకొని, ఒక వాక్యం చదువుకొని ప్రార్థించాలి. 5 నిమిషాలు పిల్లలతో ప్రార్థించమని నేర్పించాలి. అమ్మ నాకు రాదంటే 2 మాటలు అడుగు. యేసయ్య నన్ను కాపాడు, కుటుంబాన్ని కాపాడు అనే మాట రాదా? చిన్న పిల్లల్ని చెప్తాడు. రాదంటే వదిలేయకూడదు. చిన్న ప్రార్థన స్టార్ట్ చేయండి. అది మీ కుటుంబాలకి ఎంత ఆశీర్వాదమో మీకు తెలియదు. ప్రభువే చెప్తున్నాడు, స్త్రీలారా మీ కుమార్తెలకు ఏం చేయాలంట? రోదనము చేయి నేర్పుడి. రోదనం ఎప్పుడు వస్తుందండి? రోదనం ఎప్పుడు వస్తుంది? గుండె బరువెక్కినప్పుడు. గుండె బరువు ఎక్కువ ఎప్పుడవుతుంది చెప్పండి? ఎప్పుడవుతుంది? బాధ ఎప్పుడు వస్తుంది కదా? కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చుకొను అంటుంది బైబిల్ ఏముంటుందంటే, కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చుకొను. ఆ హృదయం నొచ్చుకున్నప్పుడు బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది. హృదయం నొప్పి లేదనుకోండి, మనకి ఏడుపు వస్తుందా? కడుపు నిండా ఉందనుకోండి, కంట్లో నీరు వస్తుందా? అందుకే కదా ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటే ఏం చేయాలంటే దాన్ని దుఃఖంగా మార్చుకోవాలి. కడుపు నిండిన వారులారా ఎలా ఉండాలంట? ఏడవండి, దుఃఖపడండి అని ప్రభువు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంట? రోదనము చేయ నేర్పించాలి. నువ్వు నేర్స్తే కదా, నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు కూడా ప్రార్థిస్తారు. దేనికోసం మేము రోదన చేయాలంటే, మన చుట్టూ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. మన కుటుంబ పరిస్థితే సరిగా లేదు. ఆ పరిస్థితి నీ బిడ్డలకు తెలియాలంటే వారిని నీ ఎదుట కూర్చోబెట్టుకొని వారి ఎదుట నువ్వేం చేయాలంట? కన్నీరు కారుస్తూ ఏడ్చాలి, ప్రార్థన చేయాలి. అది నీ బిడ్డ చూస్తుంది. అలాగే నీ బిడ్డ కూడా చేయడానికి నేర్చుకుంటుందండి. రాకపోతే నేర్పించండి. మీరు కన్నీటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ బిడ్డలు కూడా ఆ విధంగా నేర్చుకుంటారు. అందుకే ఇక్కడ ఏమంటంట? రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరికి ఏ విద్య నేర్పించాలంట? అంగలార్పు విద్యను నేర్పించాలంటండి. అంగలార్పు విద్యను. ఏదైనా బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, రోగం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, ఏం చేయాలంట? కన్నీటితో ప్రార్థన చేయాలి. అది నువ్వు నేర్పించాలంటే నీ బిడ్డలకు అంగలార్పు విద్య. ఈ లోక విద్యలు ఇవన్నీ ఉంటాయా? ఈ లోక విద్యలో ఏమీ ఉండవండి. కానీ మహోన్నతిని విద్యలో మాత్రం అంగలార్పు విద్య ఉంది. మహోన్నతిని విద్యలో ఇంకేముందంట? దేవుని ఆజ్ఞ. నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. దేవుని విద్యలో ఇంకేమేమి ఉందో. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడములను, ధర్మములను నీవు దయచేసితివి. ఎక్కడిచ్చాడంట? మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారిని ఐగుప్తు నుండి తీసుకొని వస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని
ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగం తీసుకుని వస్తూ అరణ్యంలో సీనాయి పర్వతం మీద ఎక్కి కదా మోషే గారు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు అనేక ఆచారాలు పద్ధతులు కట్టుబాట్లు కలిగి ఉంటారు. అయితే ఇప్పుడు వీరు నా మార్గంలోనికి వచ్చారు కనుక ఇక వాటిని అన్నింటిని ఏం చేయాలంట, తుడిచిపెట్టేయాలి. ఇక వాటిని అనుసరించకూడదు, వాటిని వెంబడించకూడదని వారిని అవి మాన్పించడానికి దేవుడు ఏం చేశాడంట ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చాడంట, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి ఏమి ఇచ్చాడంట, నీతియుక్తమైన విధులు. మహోన్నతిని విద్యలో ఏమున్నాయో చూసుకుంటున్నాం. నీతియుక్తమైన విధులు ఉన్నాయి. ఏమున్నాయంట, నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు అంటండి. ఏమేమి ఉన్నాయండి, పలకండి నాతో పాటు. మీరు నీరసంగా ఉంటే నాకు ఇక్కడ చెప్పబుద్దే పుట్టదు. నిజం. మరి కింద వాళ్ళు ఎంత యాక్టివ్గా ఎంత చురుగ్గా ఉంటే పైన వారికి ఇంకా కాస్త చెప్పాలనిపిస్తుంది. ఇశ్రాయేలు జనాంగానికి సీనాయి పర్వతం మీద నుంచి ప్రభు దిగి వచ్చి వారికి ఏమి ఇచ్చాడంట, నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడములను, ధర్మములను నీవు దయచేసితివి అంటే అంతకుముందు వారికి ఐగుప్తులు ఇవేవి కూడా లేవు. అయితే ఐగుప్తు నుండి వచ్చారు కనుక అక్కడ ఆచారాల పద్ధతులు ఆ విధానంలో వారు బ్రతుకుతారనేసి అవి మాన్పించడానికే మహోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఏమి ఇచ్చాడంట, నీతియుక్తమైన విధులను ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా సత్యమైన ఆజ్ఞలను అంటే విధులు, ఆజ్ఞలు, కట్టడలు, ధర్మములను వారికి దేవుడు తెలియచేశాడు. ఇవి మీరు ఫాలో కావాలి, ఇవి మీరు నేర్చుకోవాలి. ఈ లోక సబ్జెక్టులు ఉన్నాయి కదండి. ఈ లోకంలో 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులు ఉంటాయి, అవునా? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సైన్సు, సోషలు, మ్యాథ్స్. 6 సబ్జెక్టులు నేను ఒక్క సబ్జెక్ట్ చదువుతానండి, మిగతా 5 చదవనంటే వీలవుతుందా? అవి ఎంత కష్టమైనా 6 సబ్జెక్టులు చదవాల్సిందే ఖచ్చితంగా. పోనీ నేను ఈ క్వశ్చన్ ఇస్తానని ముందుగానే గవర్నమెంట్ వారు మీకు ఏమన్నా చెప్తారా? చెప్పరు. చెప్పకుండా వారు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ వస్తుందో మీకు తెలియదు. తెలియకపోయినా ఇంతలా పుస్తకాలు మీరు ఏం చేస్తున్నారు, బట్టేస్తున్నారు. ఒక్కో పుస్తకం ఇంతలా ఉంటుంది, అవునా? ఇంతలా పుస్తకాలను బట్టి ప్రభుత్వం వారు ఏ క్వశ్చన్స్ ఇచ్చినా ఆ క్వశ్చన్స్ మేము ఎదుర్కోవాలి, అందులో పట్టు సాధించాలి, మంచి ర్యాంకు సాధించాలి, ఒక ఉన్నత స్థితిలో నేను కనపడాలని ఏ విధంగా పట్టుదలతో ఈలోక విద్యను అభ్యసిస్తున్నావో అంతకంటే గొప్పగా మహోన్నతుడైన విద్య నీవు అభ్యసించాలి. ఇక్కడ సబ్జెక్టులు ఏముండవండి కదా. ఒకవేళ ఉన్న సబ్జెక్ట్ అయితే ఉండగానే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మములు మీకు తెలియచేస్తున్నాడు. ఆ మహోన్నతిని విద్యలో ఎలా మసులుకోవాలి, ఏవే ఉంటాయి అన్నీ కూడా మీకు ముందుగానే తెలియచేస్తున్నాడు. ప్రభుత్వం వారే క్వశ్చన్ పేపర్ మీకు ముందుగానే చెప్పరు, అయినా మీరు సిద్ధపడుతున్నారు, అవునా కదా? మరి ఇక్కడ దేవుడు ముందుగానే అన్నీ సిద్ధపరిచి అన్నీ వ్రాయించి మీ చేతికి ఒక గైడ్. బైబిల్ ఏంటి, మనకు టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్లో ఊకే లెసన్ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి. కానీ గైడ్లో అయితే క్వశ్చన్కు తగ్గ ఆన్సర్ కూడా ఉంటుంది, అవునా కదా? మనం టెక్స్ట్ బుక్తో పాటు ఏం కొంటున్నాం, గైడ్ కొంటాం. ఎందుకు, గైడ్ ఫాలో అవుతే ఖచ్చితంగా నేను పాస్ అవుతాను. 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, ఏదైనా సరే నేను పాస్ కావాలంటే నాకేం కావాలి, గైడు. అయితే నీ జీవితాన్ని చక్కబెట్టుకొని మహోన్నతుడున్న దేవుని దగ్గర నువ్వు వెళ్ళాలంటే ఈ భూమి మీద బైబిల్ అనే ఒక గైడ్, టెక్స్ట్ బుక్ అదే, గైడ్ అదే, అన్నీ అవే. నువ్వు ఏమనుకుంటావో, నీ ఉద్దేశంలో నీ ఆలోచనలు ఏమనుకుంటావో, టెక్స్ట్ బుక్ అనుకోవచ్చు, గైడ్ అనుకోవచ్చు కదా, నీ జీవిత బ్రతుకు పుస్తకం అనుకోవచ్చు, ఏదైనా సరే అన్నీ ఇందులోనే రాయించాడు. మరి అన్నీ రాయించి పెట్టినప్పుడు నువ్వు చదివి వాటి ప్రకారంగా జీవించడానికి ఎందుకు నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నావు? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు దేవుడు మీతో, మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇది నా మాటలు, ఈ మాటలు లేకపోతే మీ బ్రతుకులు చక్కగా కొనసాగవు. దేవోక్తి లేని యెడల జనులు ఏమైపోతారంట, కట్టులేక తిరుగుదురు. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనకు ఉండడం ద్వారా ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి, ఈ భూమి మీద ఎలా మనం బ్రతకాలి అన్నీ కూడా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే మహోన్నతుని విద్య అని దీనికి పేరు. అందుకే ఏం పేరంటే బైబిల్కు
మహోన్నతుని విద్య. ఈ విద్యను అభ్యసించాలంటే నువ్వు ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత కష్టపడాలి. పరలోకాన్ని నీవు స్వతంత్రించుకోవాలి. ఈ మహోన్నతుని విధులు ఏమున్నాయంట? నీతియుక్తమైన విధులున్నాయి, సత్యమైన ఆజ్ఞలున్నాయి, మేలుకరమైన కట్టడలను ధర్మములను నీవు దయచేసి ఎవరికి ఇచ్చాడంట? ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. వీటిని మీరు ఫాలో కావాలి. ఐగుప్తులు మీరు ఏమేమి ఆచరించారో అవన్నీ కూడా వదిలేయండి. క్రైస్తవులు కూడా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఇంతవరకు నువ్వు లోకంలో ఎలా బ్రతికావో తెలియదు, లోకంలో ఎలా జీవించావో తెలియదు, లోక పాఠాలు మూల పాఠాలు నువ్వు నేర్చుకుని ఆ విధంగా బ్రతుకుతున్నావేమో. అయితే క్రైస్తవంలోనికి వచ్చినాక, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నువ్వు మానేసి బైబిల్లో దేవుడు వ్రాయించిన మాటల ప్రకారంగా నీ బ్రతుకుని నీవు కొనసాగించుకోవాలి, అలా మలుచుకోవాలి, అలా నీవు మోటివేషన్ అనేది చేసుకోవాలి. అందుకే ఇది మహోన్నతుని విద్య. ఏమేమి నేర్పించాలంట? అంగలార్పుని నేర్పించాలంట, రోదనము నేర్పించాలంట. ఇది విద్య అని అంటున్నాడు దేవుడు. ఏడుపుని ఏమంటున్నాడు? ఎవరైనా అంటారండి ఏడుపుని విద్య అంటారా? స్కూల్లో ఇలాంటి విద్యలు ఏమైనా చెప్తారా? అస్సలు చెప్పరు. కానీ ఆయన అంటాడు అంగలార్పు విద్యను మీరు నేర్పించండి. విద్య అంటే నేర్చుకుంటేనే వస్తుంది, అవునా? అందుకే అంగలార్పును కూడా ఏంతో పోల్చాడు ఆయన? విద్యతో పోల్చాడు. అంగలార్పు విద్యను మీరు నేర్పించండి మీ పిల్లలకి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఆ విద్యను మీరు నేర్పించండి అంటాడు. ఇంకా చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచ్చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏ జ్ఞానము? లోక జ్ఞానము. లోక జ్ఞానం గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నంట? ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాదు, లోక జ్ఞానం పైనుండి వచ్చింది కాదంట. కానీ లోక జ్ఞానాన్ని బుర్రకెక్కించుకోవడానికి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారంట? అనేక అగచాట్లు పడుతున్నారు లోక జ్ఞానాన్ని బుర్రకెక్కించుకోవడానికే. కానీ ప్రభువు చెప్తున్నాడు ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది కాదు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? పైనుండి దిగి వచ్చింది కాదు. అది ఏంటంట? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలైనకంటే ఈ జ్ఞానంలో ఏముందంట? మత్సరం ఉంది, వివాదం ఉంది. అది ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉంది. ఏముందంట ఈ లోక జ్ఞానంలో? ఈ లోక జ్ఞానంలో ఏముందంట? మత్సరము. ఒకడు ఎదుగుతుంటే ఒకడు ఓర్వలేడు, అవునా కాదా? ఈ లోక జ్ఞానంలో మనకంటే ముందు ఎవరైనా పరిగెడుతున్నాడు అనుకో, మనకు సంతోషం ఉంటుందా? ఓర్పు ఉంటుందా? వాడిని ఎలాగైనా వెనక్కి లాగాలి, లేదా వాడిని ఎలాగైనా పడేయాలి ఈ లోక జ్ఞానంలో, అవునా కదా? అదే చెప్తున్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానం ఎలా ఉందంట? మత్సరము, వివాదం, కొట్లాటలు ఎక్కడుంటాయండి? ఈ లోక జ్ఞానంలో ఉంటాయి. ఇంకేముంటాయంట? ప్రతి నీచ కార్యము. ర్యాగింగ్లు ఎవరు చేస్తారండి? స్టూడెంట్సే కదా, చదువులేనివారా? ర్యాగింగుల పేరిట ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బలైపోయారో మీకు తెలియడం లేదు. అందుకే ప్రభుత్వం వారు అక్కడక్కడ గోడల మీద రాస్తుంటారు ర్యాగింగ్ని అరికట్టండి అని. మీరు పోలీస్ స్టేషన్ వైపు వెళ్తుంటే అక్కడ రాసింటారు, పోలీస్ స్టేషన్ ముందర. చదివారు లేదు? వాళ్ళు రాసిన కొటేషన్స్ బోర్డు మరి గోడల మీద ఉంటాయి. నేను వెళ్తున్నప్పుడు గోడల చూసుకుంటూ వెళ్తా, ఎక్కడ కొటేషన్స్ ఉంటే అవి చదువుతూ ఉంటాను. అంటే పోలీసు వారికి స్టార్టింగ్లోనే వెళ్తేనే అదే ఉంటుంది, ర్యాగింగ్ని అరికట్టండి. ఎందుకు? ర్యాగింగ్ ద్వారా ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. అది అల్లరి నీచ కార్యం. అది ఎక్కడుందంట? ఈ లోక జ్ఞానంలో ఉంది. దైవిక జ్ఞానంలో అలాంటివి ఉండదండి. దైవిక జ్ఞానంలో అలాంటివి ఉండదు. ఇంకేమంటాడు చూడండి, అల్లరియు ప్రతి నీచ కార్యం కూడా ఈ లోక జ్ఞానంలోనే ఉంటుంది. అలాంటిది ఈ లోక జ్ఞానం కోసం మనుషులందరూ పరిగెడుతున్నారు. కానీ దైవిక జ్ఞానం అలాంటిది కాదంట. చూడండి, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదంట? పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట ఎలా ఉందంట? లోక జ్ఞానంలో పవిత్రత ఉందా? లోక జ్ఞానంలో పవిత్రత ఉందా? లేదు. చదువుకున్న వాళ్ళే ఎక్కువ పాపాలన్నీ చేసేస్తున్నారు. కానీ పైనుండి వచ్చిన జ్ఞానం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట గ్రంథంగా మరి ఇక్కడ లిఖించి దేవుడు మనకిచ్చాడు. కనుక పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే మొట్టమొదట పవిత్రమైనది. మహోన్నతిని విద్య పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, పైనుండి వచ్చే జ్ఞానం ఏమిటంట, మొట్టమొదట పవిత్రమైనది, తరువాత అది ఎలాంటిదంట, సమాధానకరమైనది. దేవుని వాక్యం ఎలాంటిదంట, సమాధానపరుస్తుంది. ఒకరినొకడు సమాధానపరచుకోండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడదురు. సమాధానపరచబడటకు మీరు ప్రయాసపడండి అంటున్నాడు. ఎన్ని లేఖనాల సమాధానం గురించి చెప్పబడ్డాయి తెలుసా? మొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది. ఈ లోక విద్యలో సమాధానం ఉందా? సమాధానం ఉందా? లేదండి, సమాధానం లేదు. ఇవన్నీ నీకు ఈ లోక విద్యలో నేర్పించరు. పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, సమాధానకరంగా ఉండాలని ఇవేవి లోకంలో చెప్పరని. ఇంకా చూడండి, సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత ఎలాంటిదంట, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఏమిటంటండి, మహోన్నతిని విద్యలో ఏముందంట, సమాధానం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, మృదువుగా లోపడుతుంది, కనికరంతో ఉంటుంది, మంచి ఫలములతో ఉంటుంది, అందులో పక్షపాతం ఉండదు, వేషధారణ కూడా ఉండదు మహోన్నతిని విద్యలో. మరి ఈ విద్యను అభ్యసిద్దామా? ఈ విద్య కోసం ప్రయాసపడదామా? కష్టపడదామా? నాకు బైబిల్ అర్థం కాదండి, చదివితే అని మాత్రం అనొద్దండి. అర్థం కాకపోయినా చదవండి. ముఖ్యంగా యవ్వనస్తులు సామెతలు బాగా చదవండి, సామెతలు, కీర్తనలు బాగా చదవండి. అలానే బైబిల్ అంతా చదవద్దని చెప్పండి లేదు, బైబిల్ చదవండి. ఎక్కువ సమయం సామెతలు మీరు బాగా చదవండి. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతాడు. అక్కడ యవ్వనస్తులకు ఎంత ఉపయోగపడే మాటలు ఉంటాయో తెలుసా? చదవండి, బైబిల్ అంతా చదవండి. ఎక్కువ సమయం దాంతో మీరు సామెతల గ్రంథంతో మరి ఎక్కువగా కాంటాక్ట్ ఉండాలి, అంటే ఎక్కువగా మీరు చదువుతూ ఉండాలన్నమాట. అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంట, పవిత్రమైనది అంటున్నాడు. ఈ జ్ఞానం కోసము మరి ఈ లోకములో సకల విద్యలు అభ్యసించినటువంటి మోషే కదా, మోషే ఎలా ఉన్నాడు చూడండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో ఒకసారి మనం గమనిస్తే ఆయన గురించి అక్కడ రాయబడినది. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అన్న, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి. ఎవరంట ఎంచుకున్నది? మోషే ఒకప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? సకల విద్యలో ప్రావీణ్యత గలవాడుగా ఉన్నాడు మోషే. ఎలా ఉన్నాడంటే ఐగుప్తులో ఆయన. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తల కార్యములు పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాలు. మరి మోషే ఐగుప్తులో పెరిగినప్పుడు ఏమేమి నేర్చుకున్నాడు? ఫరో కుమారుడుగా ఆయన పెరిగినప్పుడు ఆయన ఏమేమి నేర్చుకున్నాడు చూడండి. 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి ఏం చేశాడంటే, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి, ఎన్ని అభ్యసించాడండి? ఐగుప్తులో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలను ఆయన అభ్యసించాడండి. అన్ని విద్యలు అభ్యసించాడు చూడండి. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడంట. ఎలా ఉన్నాడు ఆయన? మాటల యందును కార్యముల యందు ప్రవీణుడై ఉన్న ఆయన, సకల విద్యలు అభ్యసించిన ఆయన హెబ్రీ పత్రికలో ఏమంటాడంట, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని సమస్తాన్ని వదులుకున్నాడండి. ఏం వదులుకున్నాడంట? ధనమును వదులుకున్నాడు. తర్వాత రాజు అర్హత ఆయనకుంది. నెక్స్ట్ ఫరో తర్వాత దాన్ని కూడా, అంటే అధికారాన్ని, ధనాన్ని, అధికారాన్ని, ఆయన నేర్చుకున్న సకల విద్యలన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడో తెలుసా? మహోన్నతిని విద్యలోకి వచ్చాడు. మహోన్నతినితో కదా. మరి ఆయన విద్యను నేర్చుకుంటూ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి. ఎంచుకొని ఏం చేస్తున్నాడంట? ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ధనాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడంట? విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి. నువ్వు ఎంచుకుంటున్నావా? ఈరోజు మహోన్నతుని విద్య నేను నేర్చుకుంటే అది నాకు గొప్ప భాగ్యము, పరలోకానికి నన్ను తీసుకొని వెళ్ళేది. ఈ లోక విద్యలన్నీ కూడా ఒక కూటి కొరకే. అందుకే కదా మరి లోకంలో ఒక సామెత ఉంది ఏంటంట, కోటి విద్యలు ఎన్ని ఉన్నాయి లోకంలో? కోటి విద్యలు. ఈ లోకంలో ఉన్న కోటి విద్యలు దేనికోసమంట? కూటి కొరకే. కానీ కోటి ఒకటో విద్య ఉంది, అది మీకు తెలియదు, అదే మహోన్నతుని విద్య. ఈ మహోన్నతుని విద్య కూటి కొరకు కాదు కానీ పరలోకం కోసం. మహోన్నతుని విద్య దేనికోసం అంట? కూటి కొరకు కాదు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవింపచేయుచున్నది. నీ ఆత్మనే వాహనం. పరలోకం వెళ్ళాలంటే మహోన్నతుని విద్య అవసరము. కోటి విద్యలో మహోన్నతుని విద్య లేదు, అది ప్రత్యేకంగా ఉంది. ఈ కోటి విద్యలు కూటి కొరకైతే ఈ మహోన్నతుని విద్య మాత్రం పరలోకానికి నిన్ను చేర్చడానికే దేవుడు నీకు నాకు మనకందరికి కూడా అనుగ్రహించాడు. కూటి కోసం కాదు. కూటి కోసం కానీ నువ్వు కోటి విద్యలు నేర్చుకున్నా ఏదో ఒక రోజు నువ్వు చస్తావు. తర్వాత చచ్చిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అది ఆలోచించాలి. చచ్చిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే కోటి ఒకటో విద్య ఉంది, అది మహోన్నతుని విద్య. ఆ విద్యను అభ్యసించిన వాడు పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నీతిమంతుడుగా ఈ భూమి మీద బ్రతకగలడు. అతనికి ఇక్కడ జీవం ఉంది, అక్కడ కూడా జీవం ఉందని దేవుడు బైబిల్ ద్వారా మనకు మరి తెలియచేస్తున్నాడు. అందుకే ఈయన సకల విద్యలో ప్రావీణ్యత సంపాదించినప్పుడు కూడా మోషే ఏం చేశాడంట? ఐగుప్తు ధనాన్ని, సకల విద్యలు సమస్తాన్ని, మాటలెందు ప్రవీణుడు, కార్యములందు ప్రవీణుడు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏం చేశాడంట? విడిచిపెట్టేసి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కదా విశ్వాసులతో ఆయన నడవడానికి ఇష్టపడ్డాడు. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆయన ఏం చేశాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈయన ఎవరంట? ఈయన కూడా గమనియేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి. పౌలు భక్తుడు ఎలాంటి వాడంట? ధర్మశాస్త్రంలో మంచి ప్రావీణ్యుడు. గమనియేలని గొప్ప ఒక ధర్మశాస్త్రోపదేశకుని యొద్ద చక్కగా ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వాడు, నేర్చుకునేటువంటి వాడు, పట్టుదలతో ప్రతి కార్యాన్ని చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట? క్రీస్తు కొరకు ఏం చేస్తాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం గమనిస్తే 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానం అంటున్నాడు. దేవుని జ్ఞానం ఎలాంటిదంట? అతి శ్రేష్టమైన జ్ఞానము. ఈ లోక జ్ఞానం ఎలాంటిది? మత్సరము, వివాదము, అల్లరి, ప్రతి నీచ కార్యము ఈ లోక జ్ఞానంలో ఉన్నాయి. కానీ పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, మృదువైనది, కనికరంగానేది, లోబడేది. అందులో మత్సర వివాదం ఏమీ లేదు. ఇంకెలాంటి జ్ఞానం అంటే ఇది శ్రేష్టమైనది, అతి శ్రేష్టం. శ్రేష్టానికంటే మించిందే అతి శ్రేష్టమైన జ్ఞానం అంటున్నాడు. మరి అంతవరకు పౌలు గారు ధర్మశాస్త్రం అంతా పఠించాడు, నేర్చుకున్నాడు, ఎన్నో విద్యలు ఆయన కూడా అభ్యసించాడే. అయితే అవన్నీ కూడా ఏం చేశాడంటే చూడండి, ఆయన మనం గమనిస్తే 7వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకున్నాను. ఏవేవి నాకు లాభకరములు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేశాడంట? క్రీస్తు విషయమే నేను నష్టంగా ఎంచుకున్నాడు. అయితే ఇంకేమంటాడు 8వ వచనంలో? నిశ్చయముగా, ఖచ్చితంగా, నిశ్చయముగా ఏమంటాడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఏది నష్టంగా ఎంచుకున్నాడు? అప్పటికే లోక విద్యను చక్కగా అభ్యసించాడు కదా పౌలు గారు, దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. అప్పటికే ఒక పదవిలో అధికారంలో ఉన్నాడు, దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఎవరి కోసమంట? అతి శ్రేష్టమైన జ్ఞానంను సంపాదించడానికి, మహోన్నతుని విద్యను సంపాదించడానికి. ఇది నిశ్చయంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంటాడు. అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నష్టంగా నేను ఎంచుకొనుచున్నాను అంటాడు. క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడు. చూడండి, ఏమి సంపాదించుకోవడానికంటే ఆయన క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక, ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక ఏమంట? క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడవే ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల్లో ఉండి కొందరినైనా కదా ఏమంటాడంట?
మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కనగవాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తం ఆయన శ్రమంలో పాలువరట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును ఏం చేశాంట నష్టపరుచుకుంటుని వాటిని పెంటతో సమానంగా నువ్వు ఎంచుకున్నావా నీ విద్యను. అమ్మో ఈరోజు ఆదివారం పబ్లిక్ ఏలిక్ మరి అట్లే ఉంది. క్రీస్తు కోసము అన్ని విద్యలు సంపాదించినటువంటి ఒక మోషే అయితేనేమి ఒక పౌలు అయితేనేమి సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటే మనకు సోమవారం ఉంటుంది పబ్లిక్, కానీ ఆదివారమే చర్చ ఎగరగొట్టేస్తాం. ఏదో చదివి అంతా రేపంతా బాగా రాసేద్దామని. మీరు ఖచ్చితంగా చూడండి, ఆదివారం ఎగరగట్టి సోమవారం రాసిన ఎగ్జామ్లో ఖచ్చితంగా మార్కులు తక్కువ వస్తాయి. నేను చెప్పించడం కాదు, చెబుతూ ఉన్నాను. మళ్ళీ మీరు అలా అనుకోవద్దు, నక్క శాపం పెట్టేది. నేను దేవుణ్ణి కాదు. అవునన్నా కాదన్నా మాట నిశ్చయం పరచాలంటే దేవుడే. కానీ దేవుని పక్కన పెట్టి మీరు ఏది చేసినా అందులో మీకు ఫలితం రాదు. దేవుని ముందు పెట్టి ఏదైనా చేయండి, అందులో నీకు దేవుడు సక్సెస్ అనేది అనుగ్రహిస్తాడు. కనుక దేవుణ్ణి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయొద్దండి. వీళ్ళు ఏం చేశారంట, సకల విద్యలు అభ్యసించిన మోషే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని సమస్తాన్ని వదులుకున్నాడు, ధనాన్ని వదులుకున్నాడు, విద్యను వదులుకున్నాడు కదా, మాటలో ప్రవీణత అన్నిటిని వదులుకొని క్రీస్తు కోసం నిందను అనుభవించడానికి ఆయన వచ్చాడు. ఈయన కూడా ఎలా ఉన్నాడు, ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి, అన్నిట్లో ఈయన ప్రావీణ్యుడిగా ఉన్నాడు. కానీ క్రీస్తు కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడండి. అతి శ్రేష్టమైన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాంటిదంట, అతి శ్రేష్టమైన జ్ఞానమును క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవడమే కాదు, పెంటతో సమానంగా చూశాడంటండి. నువ్వు చూస్తావా నీ వెండిని బంగారాన్ని పెంటతో సమానంగా? వెండిని చూస్తావా, బంగారాన్ని చూస్తావా, ధనాన్ని చూస్తావా? డబ్బునే గొప్పగా చూస్తాం, పెంటతో సమానంగా చూడలేం. డబ్బు చేయి జారి కింద పడిందనుక వెంటనే కళ్ళకద్దేసుకుంటాం. మనలోకి కూడా పిచ్చి ఉంది, వెంటనే కళ్ళకద్దేసుకుంటాం. అంటే ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? మనిషి చేసిన నోటు ఇది, దేవుడు చేసింది కాదు నోటు. మనిషి చేసిన నోటుకే మరింత విలువనిచ్చి మరింతగా దాన్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోతున్నావేమో బిడ్డ. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మార్చుకోమంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. నా విద్యను అభ్యసించాడు. అందుకే అంటాడు కదా, ఏం చేయాలంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి, బుద్ధిని సంపాదించుకుంటూ ఏం చేయాలంట, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి? బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకుంటే మనం ఏం చేస్తాం, మన సంపాదన అంతా ఇచ్చి బిడ్డలకు మంచి చదువులు అందించాలని, ఉన్నతమైన చదువులు వారికి చదివించాలని అప్పులు చేసేనా, అవునా కదా? మీ బిడ్డలకి ఏం చేస్తారండి, మంచి స్కూల్, బెస్ట్ స్కూల్ వేయాలి. అనంతపురంలో ఏది టాప్ ఉందో ఇక్కడ సరిలేదా విజయవాడకు పంపిద్దాం, ఇక్కడ సరిలేదా విశాఖపట్నం పంపిద్దాం, ఇక్కడ సరిలేదా తిరుపతికో పంపిద్దాం, ఇక్కడ ఇంకా ఈ భారతదేశంలో ఏవి సరిలేవా ఎక్కడికైనా విదేశాలకు పంపిద్దాం, అమెరికాకో కదా, ఇంకా ఏ ఊర్లకు పంపిద్దాం అని ఆలోచన చేస్తారు. ఏమిచ్చి సంపాదన అంతా ఇచ్చి అంత చదువులు చదివిస్తున్నారే. దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? దేవుని విద్యను నేర్చుకోవడానికి ఏం చేస్తున్నారు? సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమంటే ఈ జ్ఞానం కోసం అస్సలు ప్రయాసపడేవారు, తాపత్రపడేవారు ఒక్కరు కనబడలేదు. ఇందాక మనం కీర్తన ఒక మాట చదివాం, స్టార్టింగ్లోనే ఒక మాట ఉంది 53వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెతుకువాడు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడంటండి. 53వ కీర్తన ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తరంలో మీరు చదువుతున్నప్పుడు విని గ్రహించాలి. అందుకే ఆ 2వ వచనంలో ఒక మాట ఉంది, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో ఎవరైనా ఉన్నారేమో, నన్ను వెతుకుతారేమో అని దేవుడు ఏం చేస్తుంట ఆకాశం నుండి చూస్తున్నాడంటండి. అలా చూసినప్పుడు నువ్వు ఆయన దృష్టిలో పడ్డావా? ధన్యుడివే, ధన్యురాలవే. అలా చూసినప్పుడు మోషే ఆయన దృష్టిలో పడ్డాడు. అలా చూసినప్పుడు మరి పౌలు ఆయన దృష్టిలో పడ్డాడు. అలా చూసినప్పుడు మనం గమనిస్తే ఒక నోవాహు కానీ భక్తులందరూ కూడా ఆయన దృష్టిలో పడినట్టుగా మనం చూస్తున్నాం. మరి నీవు ఆయన దృష్టిలో పడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మహోన్నతిని విద్యను
అభ్యసించాలి. కనుక ఈ లోకంలో అధిక విద్యను అభ్యసిస్తే ఏమంటుందని పోయిన వారం చూసుకున్నాం, అధిక శోకము కలుగుతుంది. కనుక అధిక విద్యను కాక మహోన్నతిని విద్య నువ్వు అభ్యసించాలి. ఆ విద్యలో ఏముందంట, నిన్ను పరలోకానికి చేర్చేటువంటి మాటలు ఉన్నాయి. ఈ విద్య నిన్ను ఈ భూమి మీద బ్రతికింప చేస్తుంది, పరలోకంలో కూడా జీవింపచేస్తుంది. కనుక ఈ మహోన్నతిని విద్యను నేర్చుకోవడానికి ఏం చేయాలంట, నీ సంపాదన అంతా ఇచ్చి నువ్వేం చేయాలంట, దేవుణ్ణి మాటలు, దేవుణ్ణి నువ్వు ఆయన క్రీస్తుని సంపాదించుకున్నాడు అంటండి. ఏ విధంగానైనా మరణంలో నుండి కన్నా పునరుద్ధానం పొందుకోవాలి. ఆ బలం ఏంటి, ఆయన శక్తి ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం ఈరోజు ఆలోచించాలి. మరి మహోన్నతిని విద్య కావాలా, ఈ లోక విద్య కావాలా, నిర్ణయం దేవుడు నీకే వదిలేస్తున్నాడు. లోక విద్యకు నీ సంపాదన అంతా ఇచ్చి అవసరమైతే అప్పు చేసైనా, ఇల్లు తాకట్టు పెట్టైనా, బంగారు తాకట్టు పెట్టైనా కదా, నీకున్న ఆస్తులు తాకట్టు పెట్టైనా నీ బిడ్డలను విదేశాలకు పంపించి చదివిస్తున్నావు. కానీ మహోన్నతిని విద్య దేవుడు ఉచితంగా మీకు నేర్పిస్తున్నాడు. సంఘాల్లో ఏం చేస్తున్నట్టే, దేవుడు ఉచితంగా నేర్పిస్తుంటే ఉచితంగా వచ్చి కూర్చొని నేర్చుకోవడానికి కూడా నువ్వు బరువు పడుతున్నావా సోదర సోదరి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఈరోజు గడిస్తే రేపు నీకు చిక్కుతాయో లేదో. సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో, సమయం ఉండగానే మందిరానికి రావాలి, సమయాన్ని పోనివ్వకూడదు. ప్రతి ఆదివారం ఎన్ని పనులను అవసరమైతే పని పోతుంది నాకు, నేను ఆదివారం పోకుంటే ఆ పనిలో నుంచి నన్ను తీసేస్తారంటే పోగొట్టుకో, నష్టపరుచుకో. అలాగే కదా మోసే చేసినది. నాకు ధనం వద్దు, నాకు క్రీస్తు కావాలంటే నేను రాజుగా చేయనన్నాడు. అవసరం లేదు నీ రాజరికం. పోగొట్టుకున్నాడు. నువ్వు చిన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోలేవు. నాకు ఈరోజు సెలవు ఇవ్వరంటారు, వెంటనే పోగొట్టుకో. అది కాకుంటే వేరే పని చేసుకో. నీకు నీ దేవునికి అడ్డంగా ఏది వస్తుందో దాన్ని నువ్వే తీసేసుకో. లేదా దేవుడు తీసేస్తే బాగుండదు. ఆయన తీసేస్తే వేళ్లతో పెక్కలించేస్తాడు. ఆయన తీసేంతవరకు నువ్వు ఉండకుండా అది నీకు నీ దేవునికి అడ్డంగా ఉంటే ఫస్ట్ దాన్ని వదిలేసుకో, ప్రశాంతంగా. దేవుడు నిన్నేమి పస్తులు పెట్టడు. ఆకాశ పక్షులను చూడండి కదా, వాటికి ఏం లేవు, ఇల్లు లేవు, పొలాలు లేవు, ఏమి లేవు, అయినా నేను వాటిని పోషిస్తున్నాను. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా నేను మిమ్మల్ని పోషించినా. ఏలేని పస్తులు పెట్టాడా? 3.5 సంవత్సరం కరువు వచ్చిన కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. నిన్ను పస్తు పెట్టాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. నువ్వు దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తే ఖచ్చితంగా ఆయన నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు. కనుక మహోన్నతిని విద్యను అభ్యసించడానికి ఏం చేయాలి, మనము ప్రయాసపడాలి. నేర్పిస్తారా ఈరోజు నుంచి మీ పిల్లలకి? మీరు నేర్చుకోవాలి, మీ పిల్లలకు కూడా ఈ విద్యను నేర్పించిన అప్పుడే మీ కుటుంబాలు చల్లగా దేవుని నీడలో ఉంటాయని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.